నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. భారత క్రికెట్లో ప్రస్తుతం పెద్ద కుదుపు చోటు చేసుకుంది. కొన్నాళ్ళ క్రితమే ఘనంగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఇప్పుడు అదే ఫార్మాట్లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐర్లాండ్ చేతిలో ఫస్ట్ టైం టీ20 సిరీస్ను కోల్పోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లోనూ ఆశల్ని వదిలేసుకుంది. దీంతో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే సంజు శాంసన్ను జట్టు నుంచి తొలగించగా ఇప్పుడు అందరి దృష్టి వైస్ కెప్టెన్ అయిన తిలక్ వర్మపై పడింది. అతని పేలవ ఫామ్ చూస్తుంటే గతంలో శుభ్మన్ గిల్ను జట్టు నుంచి డ్రాప్ చేయించినట్లే ఇప్పుడు తిలక్ వర్మను కూడా బీసీసీఐ పక్కన పెట్టబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడడానికి సుమారు 3.5 నెలల సమయం పట్టింది. ఈలోపే టీమిండియాలో సమూల మార్పులు జరిగాయి. అంతవరకు టీంను నడిపించిన సూర్యకుమార్ యాదవ్ను కప్ గెలిచిన వెంటనే కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా ఏకంగా జట్టు నుంచి తొలగించారు. తన స్థానంలో శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉన్న సీనియర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ నుంచి ఆ బాధ్యతల్ని తీసేసుకుని యువ ఆటగాడు తిలక్ వర్మను కొత్త వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఈ రెండు నిర్ణయాలు కూడా ఇప్పటి వరకు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోగా జట్టుకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. సెలెక్టర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్నందున తనకు మరికొన్ని సిరీస్లలో అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు ఆ ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి తిలక్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తుంది. జట్టుకు అవసరమైన వేగంతో తను పరుగులు చేయలేకపోతున్నాడు. దీనికి తోడు టీంలో ఇతని బ్యాటింగ్ పొజిషన్ మారడం కూడా ఒక సమస్యగా మారింది. కొన్ని నెలల క్రితం వరకు టాప్ ఆర్డర్లో 3 లేదా 4వ స్థానంలో ఆడిన తిలక్ ఇషాన్ కిషన్ రీఎంట్రీతో ఇప్పుడు 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వస్తుంది. ఈ కొత్త రోల్లో తిలక్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తను పడుతున్న ఇబ్బందులు టీంను కలవరపెడుతున్నాయి. తిలక్ వర్మ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇంగ్లాండ్తో జరిగిన గత 3 ఇన్నింగ్స్లలో కలిపి అతను కేవలం 114 స్ట్రైక్ రేట్తో కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలో ఒక మ్యాచ్లో 74 పరుగులు చేసినప్పటికీ అక్కడ కూడా అతని స్ట్రైక్ రేట్ కేవలం 100+ గానే ఉంది. ఆధునిక టీ20 క్రికెట్లో ఇంత తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడటం టీం విజయాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే ప్లేయింగ్ 11లో తిలక్ వర్మ స్థానంపై మాజీలతో పాటు ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత తిలక్ పరిస్థితిని చూస్తుంటే గతేడాది గిల్కు జరిగిన సీన్ గుర్తొస్తుంది. గిల్ను కూడా పెద్ద నమ్మకంతో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా నియమించారు. కానీ తర్వాత జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన, సౌత్ ఆఫ్రికా సిరీస్లలో అతని బ్యాట్ పనిచేయలేదు. వైస్ కెప్టెన్గా ఉంటూ ఫామ్ కోల్పోవడంతో అతనిపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు టీ20 ప్రపంచ కప్కు సరిగ్గా ముందే బీసీసీఐ అతని మీద వేటు వేసి జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి తిలక్ వర్మకు కూడా ఎదురవుతోంది. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి కూడా జట్టుకు భారంగా మారుతున్న తిలక్ వర్మ విషయంలో బీసీసీఐ నెక్స్ట్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.